వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి తెలుగుదేశం వాళ్ళు ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు అని ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే మరోవైపు ఒక అడుగు ముందుకేసి వాళ్ళల్లో కొంతమందిని ఏకంగా మంత్రిమండలిలోకే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఎంత మటుకు ధర్మమని, ఇటువంటివి కన్నా ఆపకపోతే ఇక ఈ రాష్ట్రంలో జరిగింది ప్రతి రాష్ట్రంలోనూ ఇదే విధంగా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జరిగిన తీరునే ప్రతి రాష్ట్రంలోనూ మొదలవుతుంది. అప్పుడు మంత్రులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి లేకపోతాము. ఆయన దృష్టిలో ఈ యాత్రకు వస్తే అన్ని పాపాలు పోతాయన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఈ యాత్రకు వచ్చాడు. ఎప్పుడు కూడా మామూలుగా దేవుడు ఎప్పుడు మనకు గుర్తుకొస్తాడంటే ఏదో కష్టాలు ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అదే రకంగా ఎప్పుడైతే ఈడీనో సిబిఐయో ఏదో రకరకాలైనటువంటి కేసులు వచ్చినప్పుడు ఆయన ఢిల్లీ దర్శనానికి వస్తాడు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి ప్రెసిడెంట్ గారిని కోరడం జరిగింది. ఆయనకి అర్జీని కూడా ఇచ్చాం. సానుకూలంగా స్పందించాడు. మంచి జరుగుతుంది అని ఆశిస్తున్నాం. ఆయన చిన్నపిల్లవాడు కాదు, తెలియనటువంటి వాడు కాదు. గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు ఏం చేస్తారండి ఈ ప్రజాస్వామ్యంలో? రాష్ట్రపతి గారి పాత్ర చాలా తక్కువ, ప్రధానమంత్రిదే పాత్ర. పబ్లిసిటీ కోసం అనవసరంగా ఆయనకు పరేషాన్ చేసేదానికి రావటం తప్ప రాష్ట్రపతి గారు ఏమీ చేశారు.